సార్ ఇంకొక విషయం, కాళేశ్వరం ఆ ప్రాజెక్టు సంబంధించిన అంశంలో సో మీరు చూసే ఉంటారు, రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పగిస్తున్నారు. సిబిఐకి ఎట్లా అప్పగిస్తారు అని చెప్పేసి కాగితాలు అవన్నీ కూడా ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ కాగితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చింపి పడేసి అసలు సిబిఐ పైన నమ్మకం లేదు, ఇవన్నీ కూడా జేబు సంస్థలు బీజేపీకి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? సరే, ఎప్పుడైనా ఒకటే బైసం, ఈ స్వతంత్ర సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు, ఆనాడు అంబేద్కర్ గారు అనేక మంది నిష్ఠాతులు కలిసి దీన్ని ఆలోచించి దీన్ని ఏర్పాటు చేసింది. సిబిఐ కానీ లేకపోతే ఇంకా వేరే సంస్థలు, స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేసిండు. ఇవి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కాలం నుంచి, ఇందిరాగాంధీ కాలం నుంచి ఉన్న సంస్థలే కదా. ఎవరిని చెప్పు చేష్టలు ఉండేటివి కావు కదా. చెప్పు చేష్టలు ఉంటే ఇందిరాగాంధీ తప్పేందుకందరు? ఒకవేళ చెప్పు చేష్టలనే ఉన్నాయి ఈ కోర్టులు, ఇవన్నీ ఉన్నాయా? అలహాబాద్ తీర్పు ఎందుకు వచ్చు అన్నాడు. ఇందిరాగాంధీ మీద అలహాబాద్ తీర్పు ఎందుకు వచ్చు? అలహాబాద్ తీర్పు వచ్చిన తర్వాతనే కదా ఆమె ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీ విధించడానికి అలహాబాద్ తీర్పే కారణం కదా. మళ్ళా ఆ ఎమర్జెన్సీని కూడా ఎత్తివేసి ఎన్నికలు పెట్టవలసిన పరిస్థితి నిర్మాణం అయిందా కాలేదు దేశంలో? అంటే ఇది ప్రజాస్వామ్యం పరడిల్లే తీరుగా ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు దాన్ని అన్ని విధాలు ఆలోచించి నియమించింది కదా. ఎన్నిసార్లు సవరణ చేసినా, ఎన్నిసార్లు దాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించిన పార్టీగా ఎన్ని తప్పులు చేసినా కానీ రాజ్యాంగాన్ని అయితే ధిక్కరించలేకపోతుంది కదా. అటువంటిది ఎట్లయితుందండి? ఎవరి రాజ్యం ఉంటే వాందే ఎట్లయితుంది? ఎవరి రాజ్యం ఉంటే వాందే అయితే ఇవన్నీ ఎందుకు జరుగు? ఇవాళ సోనియా గాంధీని బొక్కలు దొక్కరా? ఇవాళ నీకు చైనా వాడు 300 కోట్లు ఇచ్చిందనే రికార్డు ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కదనే. కానీ తొందరగా మన చట్టాలు కానీ మన ఇవన్నీ ఒప్పుకోవే. ఇవాళ ఏకగ్రీవ తీర్మానం చేసిన, ఇవాళ సిబిఐకి అప్పచెప్పిన, సిబిఐ కూడా ఆలోచిస్తుంది కదా. అది కూడా స్వతంత్ర సంస్థ. ఇదన్నీ మళ్ళా ఆమె అన్ని కాయిదాలు, ఘోష్ కమిటీ చేసిన కాయిదాలన్నీ కూడా ముందటేసుకొని మళ్ళీ ఒకటి జరుగుతుంది. అది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. మీరు మొదటి నుంచి కూడా కేసీఆర్ అంటున్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా మీరు మేబీ అదే పార్టీలో ఉన్నారనుకుంటా. అదే పార్టీ. మీరు ఆ రోజు ఏమైనా గ్రహించలా కేసీఆర్ అంటే ఆయన ఒక మొండి మనిషి అండి. ఆయన అనుకున్నదే సాగాలని అనుకుంటాడు. ఆయన మన నిపుణుల సలహా మేరకు ఇక్కడ కట్టినాము అనే మాట మాట్లాడలే. నా ఆలోచన మేరకే బొట్టు బొట్టు రక్తం ఖర్చు పెట్టాను. బొట్టు బొట్టు రక్తం. మరి కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తానంటే తీసుకోలే. దీనికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తెచ్చాడు. ఎక్కువ మిత్తికి అప్పులు తెచ్చాడు. అదొక తప్పే కదా. ఇంకోటి ఏంటంటే ఆనాడు సామాన్య ప్రజలు వీళ్ళకి ఏం తెలుస్తుంది, మా బోటోళ్ళకి ఏం తెలుస్తుంది ప్రాజెక్టు సంగతి. ఆనాడు బస్సులు పెట్టిపోయి చూడాలి. చూసినా మీరు కూడా పోయి? మేము పోయినాం. మళ్ళీ ఇంకా బంధు, మళ్ళా పోలీసు వాళ్ళ బంధు, పోలీసు వాళ్ళని పెట్టి బంద్ చేస్తాం. ప్రజలు ఏమనుకుంటారు? ఏదో జరిగిందని అనుమానం ఉంటుంది కదా. ఇప్పుడు 50 సంవత్సరాలు ఉండు సెక్రటరేట్, దాన్ని కూలగొట్టినావు కదా. ఒక సుందరం తాజ్ మహల్ మరిపించే తిరిగి ఒక అందమైన భవనం కట్టాం. దానిలో అవినీతి జరిగిందని అంటే ఈయనరా మంది ఇంటది కదా. అంతే కదా. నీకు మంది లోపల పేరుకపోయిన మతలబుని ఎట్లా యువతలు తీస్తో చెప్పు. నువ్వు చట్టం ఏం చేస్తుందా, లేకపోతే ఇవాళ మళ్ళీ హైకోర్టు ఏదో తీర్పు ఇచ్చింది, మళ్ళీ 7వ తారీఖు దానికి దాని జోలి పోవద్దు, ఇవన్నీ చెప్పిందా? వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా ఒక్కటే ఇలా జరిగింది నిజమే అనుకుంటారు జనం. అదే అనుకుంటారు. పెద్ద వాళ్ళు అందరూ ఒక్కటేనరా, మనల్ని మోస్తారా ఇలాంటి ఉడుకులు అందరా అనుకుంటారు. అంతే, అదే అనుకుంటారు. ఇది నీళ్ళు నీడను నువ్వు ఎట్ట దొరుకుతావు? ఇది ప్రధానం. అందుకంటే సామాన్యులు అనుకునేదే ప్రధాన అంశంగా మలుగుతుంది. ఈ నిరక్షరాస్తులు కావచ్చు ఇది భారతదేశం, అంత తెలంగాణ ఇంకా ఎడ్డి లోకం కావచ్చు, కానీ హుషారు కల్లది తెలంగాణ. ఎందుకని అనేక ఆటుపోట్లు తట్టుకున్నది ఈ తెలంగాణ. ఈ తెలంగాణ ప్రజానికం పేదరికాన్ని కూడా స్వీకరించింది, అవమానాన్ని స్వీకరించింది, ఆత్మగౌరవంగానే బతికింది. ఎంత అవమానం చేసినా కూడా ఆత్మగౌరవాన్ని కొంచెం కూడా వమ్ము కానియలేదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాక చెప్తారు. ఇది కేసీఆర్
ఇదివరకు అనుభవించిండు. ఇక ఆయనకు అవకాశం లేనే లేదు. మీరు అనుకుంటా ఉన్నారు సార్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగింది, రేపు మాపు కేసీఆర్ అరెస్టు అవుతాడన్నటువంటి నమ్మకం ఉందా? లేకపోతే ఒక్కటే లేదు దీంట్లో ఏమీ కాదు, చిట్ట చివరికి ఏది కూడా తెలియదని చెప్పేసి ఒక్కటే న్యాయస్థానాలు కానీ ఈ కమిషన్లు కానీ ఈ శిస్తశుద్ధితోని పనిచేసిన వాటికి సహకరించేటువంటి వ్యవస్థలు ఉన్నదో లేదో మరి. ఎందుకంటే మనం అనేక కేసులు కొట్లు వేనే చూసినాం. ఇప్పుడు ప్రాణాలు వేన కేసులే కొట్లు పోతున్నాయి. ఈ కేసులు ఏమైతే తెలియదు, కానీ నింద మాత్రం కేసీఆర్ వినబడ్డది. కూర్చొని పోయేటట్టు కాదు అస్సలు. ఆయన రాజకీయ జీవితానికి మచ్చబడ్డదండి. తెలంగాణ తెచ్చిన యోధుడుగా ఎంతైతే పేరు ప్రతిష్టలు గడించిండో, తెలంగాణ సొమ్ము తిన్నరు వీళ్ళ కుటుంబం అనేది కూడా అంతే పేరు తెచ్చింది, అంతకంటే 3 అంతలు తెచ్చింది. వాళ్ళ జన్మకు కేసీఆర్ మనవడి పోయినా కూడా ఇగో దొంగ మనవడరా, దొంగని మనవడరా అని చూసే కాడికి వచ్చి. ఎందుకంటే అది చాలా తప్పు చేసిందండి. ఆనాడే దళితుని ముఖ్యమంత్రి చేస్తే అయిపో, ఏం కాకపో. బాలాసాహెబ్ మన ఇక్కడ ఈ 3 ముఖ్యమంత్రులను చేసిండండి. ఎవరినో మన బాల్ ఠాకరే గారు 3 ముఖ్యమంత్రులను చేసిండు ఆయన. ఏమైంది? ఆయన హీరో లెక్క చచ్చిపోయాడు, ఒక పులి లెక్క చచ్చిపోయాడు. నువ్వు అదే దళితుని పెడితే ఏమవు? నిన్ను దాటిపోవునా? నేను అడగకుండా చేసిన ఏమన్నా పని? సార్ ఇంత జరుగుతూ ఉన్నది. సో మీరు కేసీఆర్ తోటి జర్నీ చేసినటువంటి వ్యక్తి, రకరకాలైనటువంటి ప్రచారాలు, కేసీఆర్ రేపు మాపు జైల్లో తోలుతారు, సో ఇన్ని ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటే ఏమనిపిస్తా ఉంది? ఆయనతోటి కలిసి జర్నీ జైలుకు పోయిన ఒక జర్నీ చేసిన వ్యక్తిగా, ఒక జైలుకు పోయిన వ్యక్తిగా నేను సంతోషపడైతే కరెక్ట్ కాదు కదా. నేను బాధపడతా, కానీ ఈయనకు ఆ చెడ్డ పేరు తెచ్చుకోకుంటే మంచుకుంటు కదా. అది దిక్కేళ్ళ పోరగాలని ఎందుకు పట్టుకొచ్చినట్టు, ఈ అప్రతిష్టకు ఎందుకు మూట కట్టుకున్నట్టు, ఇదంతా ఎందుకు చేసినట్టు? ఆయన ఓటమే ఎరంగమన్న వ్యక్తే, ఓటమే ఎరుంగోపు. ఈ పిల్లగాను లేకపోతే ఆయన చేతనైన రోజులు ఆయనే సింహాసనం మీద ఉండు కదా. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రజా ఉద్యమాన్ని, ఏదైతే ఉద్యమంలో మాటలు ఇచ్చినో ఆ మాటలన్నీ నెరవేర్చుకుంటే అయిపోవు కదా. అనవసరంగా ఈ పిల్లగాళ్ళ ప్రేమ మీద అనవసరంగా ఆయన క్యారెక్టర్ను మచ్చ తెచ్చుకున్నాడు. అది పోనీ మలినంగానే, ఎందుకంటే బొగ్గువతగా అయింది. అది ఇంధనం పోయి బొగ్గు అయింది, ఇంధనం పోయి బొగ్గు అయింది. ఆ బొగ్గు కాలి బూడిదవుతుంది నీటికి వచ్చినట్టు. అందుకనే నేను బాధతోనే చెప్తానా, కానీ ఈ తప్పు దిద్దుకోలేనంతగా అయింది. ఓకే, ఇప్పుడు కవిత ఒక వ్యాఖ్యలు చేస్తుంది, మా నాయనకి ఏం సంబంధం లేదు, సో సంతోష్ రావు చేసిండు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వెనకాల, సంతోష్ రావు ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కానీ మా నాయనకు మరకట్టించిండు అని చెప్తా ఉన్నారు. నమ్మొచ్చా ఆమె మాటలు? కాదు, ఆమె గట్ల చెప్పాల్సిన అక్కర్ లేకుండే కదా. ఇందులో మా ప్రభుత్వానికి ఎలాంటి తప్పు చేయలేదు కాక చేయలేదు. రేవంత్ రెడ్డి పొరపాటు చేస్తాడు, మమ్ములను బదనాం చేస్తాడు అని చెప్తే నీకేమవుతుంది? అంటే యాన్లో నీకు నాకు కాకుండా వాళ్ళు సంపాదించుకున్నారనేది నీ గడుపులో ఉన్నట్టే కదా. అంతే, నాకన్నా వాటా రాలేదనేది నీ కడుపులు ఉన్నట్టే కదా అంటానా. అంటే మీరందరూ తోడు దొంగలు అన్నట్టే కదా, మీరందరూ తోడు దొంగలు అన్నట్టే కదా. చెప్పకుండానే మీరు చెప్తాను కదా అంటానా. ఇప్పుడు నేను చెప్పిన కేసీఆర్ మీద మరకబడు మచ్చబడు నేను బాధపడతానని చెప్తాను. అదే బాధపడితే నేను అలా పాలు పంచుకున్నట్ట? లేదు కదా, బాధను పాలు పంచుకున్నాడు తప్ప పైసలు పాలు పంచుకున్నాడు కాదు కదా. అట్లనే నువ్వు కూడా అట్లా చెప్తే ఏమవుతుంది? మా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాహితం కోసం, నీళ్లు నిధులు నియామకాల కోసం పనిచేసిన ప్రభుత్వం తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏదో బదనాం చేస్తాడు అనే మాట మాట్లాడకపోయినావు. ఇవాళ రేవంత్ రెడ్డితో కుముక్కై నువ్వు చేస్తాను అనే మాటకు నిజాన్ని ఇచ్చినట్టు అయింది కదా. రేవంత్ రెడ్డితోని కూడా కవిత కుముక్కైందని అంటాను. నువ్వు దానికి ఆస్కారాన్ని ఇస్తాను కదా అంటానా. కరెక్టా? ఇది తప్పు కదా. మీరు కవితను సస్పెండ్ చేయడు పార్టీల నుంచి, అది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం అనుకుంటా ఉన్నారా? సూటిగా సమాధానం చెప్పండి. సస్పెండ్ చేస్తే కరెక్ట్, సస్పెండ్ చేసిన కరెక్టే. ఎందుకంటే హరీష్ రావు దక్కడు కదా. సస్పెండ్ చేయకపోతే హరీష్ రావు
హరీష్ రావును ఏలెత్తే చూపే ఇప్పుడు హరీష్ రావు కావాలంటే ఇప్పుడు కవితను సస్పెండ్ చేయాల్సిందే. చేయాలి, ఉమ్, తప్పదు ఉమ్. తప్పదు. సరైనటువంటి నిర్ణయం అంటారా? తగిన నిర్ణయం. సో ఈ నిర్ణయంతో ఇంకా ఏం పోదు, ఏమి రాదు, అది పోదు, ఏమీ రాదు, ఏమీ పోదు. ప్రతిష్ట అయితే పెరగదు, అంతే. ప్రతిష్ట అయితే పెరగదు. ఓకే.